హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ దేనికి సంబంధించి అంటే విండోస్ కీ గురించి. విండోస్ కీని ఉపయోగించుకొని మనం ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మన పనిని ఎలా మనం ఈజీగా చేసుకోవాలి, దాని షార్ట్ కట్స్ చాలామందికి తెలియదు. సో ఆ షార్ట్ కట్స్ చెప్దామని మేము ముందుకు వచ్చాను. నేను ఈ షార్ట్ కట్స్ని ఉపయోగించుకొని మనం ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్తానమాట. అంటే మనం విండోస్ కీస్ని ఉపయోగించుకొని కొన్ని షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అవి ఎంత బాగా ఉపయోగపడతాయి అన్నది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈజీ అవుతుంది మీ వర్క్ కూడా. సో అట్లా ఎలా వాడుకోవాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన విండోలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంచాను, కనిపిస్తుందా? ఇన్ని ట్యాబ్స్ అనేవి నేను ఓపెన్ చేసి ఉంచాను. ఎగ్జాంపుల్ ఇట్లా ఓపెన్ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు నేను డెస్క్టాప్ పైకి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే చాలామంది మనం ఏం చేస్తామంటే వీటిని ఇట్లా లైన్గా మినిమైజ్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మన టైం ఏమైపోతుందంటే వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అవ్వకుండా మనం విండోస్ కీస్ని ఉపయోగించుకొని మనం ఈజీగా మన పని అనేది చేసుకోవచ్చు. చూడండి, విండో ప్లస్ డి నొక్కినట్లయితే డైరెక్ట్గా డెస్క్టాప్ పైకి మనం వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. విండో ప్లస్ డి. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా డైరెక్ట్గా మనం విండో ప్లస్ ఈ క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి ఈ యొక్క ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే పిక్చర్స్ వెళ్ళొచ్చు, డెస్క్టాప్ వెళ్ళొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. విండో ప్లస్ ఈ. మనం సిస్టమ్ని లాక్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్కి సిస్టమ్ని మనం లాక్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు విండో కీ నొక్కి పట్టి ఎల్ నొక్కండి, సిస్టమ్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సిస్టమ్ని లాక్ చేయాలి అని అనుకున్నట్లయితే విండో ప్లస్ ఎల్. నెక్స్ట్ మనం ఇంకొక షార్ట్ కట్, రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తుంటాం టెంప్ ఫైల్స్ డిలీట్ చేయడానికి కానీ, లేదా కమెంట్స్ ఏమైనా సమ్ టైమ్స్ కమెంట్స్కి సంబంధించి యూజ్ చేయాలనుకున్నప్పుడు రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాలనుకుంటే విండో ప్లస్ ఆర్. నేను క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మీకు కావాల్సిందని మీరు టైప్ చేసుకొని, నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలనుకుంటే ఇట్లా జస్ట్ విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఓకేనా? లేదా నాకు ఎక్సెల్ కావాలి, రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి ఈఎక్స్సిఈఎల్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి, ఎక్సెల్ కూడా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ నాకు నోట్ ప్యాడ్ కావాలి, విండో ప్లస్ ఆర్ అని నొక్కి నోట్ ప్యాడ్ కనిపిస్తుందా, ఎంటర్ కొట్టాను. ఈ విధంగా మనం నోట్ ప్యాడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ అనమాట. విండో ప్లస్ ఆర్ అని క్లిక్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి షార్ట్ కట్ ఏమిటంటే విండో ప్లస్ ఏ, క్విక్ సెట్టింగ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది అనమాట. విండో కీ నొక్కి పట్టి ఏ నొక్కితే ఇక్కడ మనం ఆటోమేటిక్గా బ్లూటూత్ ఆఫ్ చేసుకోవాలని, ఆన్ చేసుకోవాలని, వైఫై ఆన్ చేసుకోవాలనుకుంటే జనరల్గా అందరూ ఇక్కడికి వస్తుంటారు. అవసరం లేదు, మనం జస్ట్ ఏం క్లిక్ చేయాలి, విండో ప్లస్ ఏ అని క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనేవి మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం విండో సెర్చ్ ఓపెన్ చేయాలనుకుంటే విండో ప్లస్ ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారు, ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ విధంగా అనేది సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవ్వాలనుకుంటే ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. విండో ప్లస్ ఎస్ అనే షార్ట్ కట్ను ఉపయోగించుకొని. నెక్స్ట్ విండో ప్లస్ డిఎన్ నొక్కాను, డెస్క్టాప్ పైకి వచ్చాను. నేను విండో ప్లస్ ట్యాబ్ నొక్కాను అనుకోండి, ఇట్లా చూసారా, మీకు మనం డాక్యుమెంట్స్ అసలు ఏమేమి ఓపెన్ చేస్తున్నాం, మనం ఏ డాక్యుమెంట్లో యాక్టివ్గా ఉన్నాం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన దాంట్లోకి వెళ్ళాలంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా చూసారు, కనిపిస్తుందా? మీకు నచ్చిన దాన్ని జస్ట్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మన టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. విండో ప్లస్ ట్యాబ్ నొక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, విండో ప్లస్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ మనం క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ ఉన్నటువంటి విండోలోకి వెళ్తున్నాం అనమాట. చూసారా, నేను ఇట్లా క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం. మనకి ఏదైతే ఓకే అనుకుంటామో, జస్ట్ మనకి ఏదైతే కావాలనుకుంటామో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత జస్ట్ వదిలేసాం. ఇప్పుడు నాకు ఎక్సెల్ షీట్ కావాలి, వదిలేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు.